శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ తేదీ మే నెల 2026వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో కొంచెం బాగున్నట్టుగానే మనం తీసుకోవాలి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉంది, శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. వివాహాది శుభకార్యాలు కుదరడం కాస్త ఆలస్యం అవుతాయి, కానీ కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. మాట తీరు బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టులు కేసులు ఇంకా వేరే ఏదైనా పంచాయతీలు ఉన్నట్లయితే వాటి విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా అధిక జాగ్రత్తలుగానే ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కొంచెం బాగుంది అని చెప్పొచ్చు, కానీ చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. కోర్టు కేసులు ఒకటి అడ్డొస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి, శని గారికి తైలాభిషేకం చేయండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ సంయమనం పాటించండి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. వృషభరాశి. వృషభరాశి వారికి ద్వితీయం బాగా యోగిస్తూ ఉన్నది, లాభస్థానం యోగిస్తూ ఉంది, రాశి యోగిస్తూ ఉంది. వ్యయస్థానంలో రవి బుధుల యొక్క కలయిక చాలా బాగుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే ఒక పెద్ద మనిషిగా ఉంటూ ఇరు వర్గాల వారిని సంయమన పరిచి కొన్ని రకాల కార్యక్రమాలని చక్కగా సెటిల్ చేస్తారు. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది, మీ వాక్కు చాలా బాగుంటుంది, మీ నిర్ణయాలకి అందరూ కూడా హర్షిస్తారు. ఒక పెద్ద మనిషి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు మీ పట్ల ఆపాదించి మీకు అనేక రకాల గౌరవాలు ఇస్తారు. అలాగే మీ మాట వేదవాక్కు అవుతుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అద్భుతమైన లాభాలండి, మామూలు లాభాలు కూడా కాదు. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. జీవితాశయం నెరవేరిపోయేటటువంటి రోజులు వస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించాల్సిన పని ఏముంది? అన్ని విధాలా బాగుంది, ప్రశాంత జీవితంతో ఉన్నారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. మరింత అద్భుతాలు మీ జీవితంలో ఈ రోజు కనిపిస్తాయి. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతు సంచారము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధులు, ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండడంతో ఇక్కడ ఎన్నో విధాలుగా తెలియజెప్పచ్చు. గ్రహ మాలికా యోగం కూడా వీరిని చాలా అద్భుతమైన ఫలితాలకి దారి తీసేటట్టు చేస్తోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. అలాగే వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఉన్న వ్యాపారాలని కూడా ఇంకా మరింత ధనం పెట్టి ఉద్ధరించుకోవచ్చు. వ్యాపార భాగస్వాములు బాగున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. ఉద్యోగ జీవితంలో సంయమనం పాటించండి, మాతృవర్గ రీత్యా సంయమనం పాటించండి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా కాస్త ఉపశమనం కలుగుతోంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఇక అన్ని రకాల లాభాలే కనిపిస్తూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధన ఆదాయం ఉంటుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాలుగా బాగుంది అంటే మిథున రాశి వారికి ఇంకా వేరే ఏమీ ఆలోచించవలసిన పని లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు వీరి సొంతగా ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, సంయమనం పాటించండి. కొన్ని విషయాల పట్ల మరింతగా శోభిస్తారు మీరు ఇవాళ. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, పబ్లిక్ రిలేషన్ చాలా బాగుండేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే
ఏదైనా మాతృవర్గరీత్యా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా అనేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా లాభాలు ఉండడము, ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి, అలాగే ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, రెండవ ఆదాయం ప్రారంభం అవడం, ఉద్యోగ జీవితంలో కీర్తి ప్రతిష్టలు, ఒక ఉద్యోగం అనేది చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది మీకు. అంత బాగా మరి ఉన్నత స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి సంచారము బుధునితో కూడా కలిసి యోగవంతమయ్యి యోగాన్ని ఇస్తున్న కారణం చేత ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఆదాయం పెరిగేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సమయాన్ని చాలా వరకు శుభకార్యాల మీద వెచ్చిస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు, శుభకార్యాల పరంపరలో ఉంటారు, తీర్థయాత్రలకి వెళ్తారు. ఇవన్నీ కూడా ఆనందించదగ్గ విషయాలుగా తెలియజెప్తూ ఉన్నాను. యోగా చేయండి, మరింత శుభదాయకంగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన చేయండి, మానసిక ప్రశాంతత ఉంటుంది. సింహరాశి, సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహము. సప్తమంలో రాహువు అంతకన్నా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహము. ఇక అష్టమ స్థానంలో శని గారు ఉన్నారంటే అది మాటలైన విషయం కాదండి. అష్టమ శని సంచార దోషం, దానికి తోడు కుజుడు. మాతృవర్గ రీత్యా అనుకూలము కాదు, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా అనుకూలం కాదు, వాహనాల రీత్యా అనుకూలం కాదు. ఏదైనా డ్రైవింగ్కి సంబంధించిన విషయాలు ఉంటే అతి జాగ్రత్త తీసుకోండి. వేగం పూర్తిగా అనర్థదాయకం. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టు విషయాలు మటుకు అసలు ఏమాత్రం ముడిపడవు. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంది, ఊహించని విధంగా ధనలాభాలు బాగున్నాయి. మరి మిగతా విషయాలు, చంద్రుడు కూడా షష్ఠ స్థానంలో అనుకూలిస్తున్నారు. 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా అంటే మిగతా 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కదా. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో, మంచి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా వరకు ప్రభావితం చేసి ఏదో ఒక విధంగా వారి మధ్య విభేదాలు కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వారితోనూ జాగ్రత్తతో సంచరించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అండి. చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అంత అనుకూలమైన ప్రభావాలు కనిపించకపోవడం వల్ల సింహరాశి వారికి ఎన్నో రకాలుగా పరిహారాలు చెప్పుకుంటూ వెళ్ళాం. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. పరిహారాలు చేసుకుని సంయమనంతో ఉండి గ్రహాల యొక్క అనుకూలతని సంపాదించుకోండి, మనశ్శాంతితో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. యోగా కూడా చేయడానికి అవకాశం ఉంది, యోగా కూడా చేయండి. మరింతగా మానసిక ప్రశాంతత ఉంటుంది. కన్యారాశి, కన్యారాశి వారికి చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు ముందర చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి శుక్రాచార్యుల వారి ఫలితము, రాహు గారి ఫలితము, ఈ 2 చాలా బాగున్నాయి అని మనము చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి. కాకపోతే 7 గ్రహాల యొక్క వ్యతిరేకత కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. శని గారు, కుజుడు ఇద్దరు సప్తమ స్థానంలో ఉన్నారు. అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు. వ్యయంలో కేతు ఉన్నారు. ఇటు పంచమంలో చంద్రుడు ఉన్నారు. అయితే ఆలోచన అనేది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆలోచనలు ఒక పట్టాన తెగని విధంగా ఉంటాయి. ఎక్కడికక్కడ ఆలోచనల్ని కట్ చేసుకుని నిర్ణయాలు తీసుకుని ముందరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ వీరికి ఆలోచనలు తెగవు. అలాగే కోర్టు కేసులు ఎక్కువగా ఉంటాయి, భూమి తగాదాలు ఎక్కువగా ఉంటాయి, ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికైనా ఫ్యాక్టరీస్ ఉన్నట్టయితే సమ్మె ప్రభావం కనబడబోతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. రాజకీయంగా కూడా చాలా ఇబ్బందులు కనిపించేటటువంటి కాలము. పబ్లిక్ రిలేషన్ అంత అనుకూలమైన పరిస్థితి కాదు. దూర ప్రాంత ప్రయాణాలు అయితే ఉంటాయి, వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్తారు. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఉద్యోగ భద్రత జాగ్రత్త చేసుకోవాలి. అలాగే పై అధికారుల సహాయ సహకారాలు పూర్తిగా తక్కువగా ఉన్నాయి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా తక్కువగానే ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా
పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అంటే మీరు భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేయండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, సంయమనం పాటించండి. అప్పుడు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శని కుజులు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, నవమంలో గురువు గారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత మీకు జీవితాశయం నెరవేరుతుంది. పితృవర్గరీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది, అనుకోని విధంగా లాభాలు వస్తాయి. అలాగే వ్యయ ప్రయాసలకి ఊర్చి అయినా అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇందుకు భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయా అన్నంత గొప్పగా ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. విజయావకాశాలు మీ సొంతమై కూర్చుంటాయి. శారీరక శ్రమ తక్కువే ఉంటుంది. పూర్వం పడ్డ శ్రమకి ఇప్పుడు మంచి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింత అద్భుతమైన విజయాలు మీ సొంతం. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు, బుధాదిత్య యోగం కూడా బాగుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే గ్రహాల యొక్క బలాలు పూర్తిగా అన్ని గ్రహాల యొక్క బలాలు లేవు, కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దానికే అన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే ఉండబోవు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహాల పారాయణ చెయ్యండి, వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోండి, లేదా నవగ్రహ హోమం చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. ఏ రకంగా చేసినా మీకు దైవ బలం అనేది పెరగబోతోంది. ఆ పెరిగిన దానికి మనశ్శాంతి వస్తుంది మీకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ప్రతి అంశం పట్ల జాగ్రత్తలు కలిగి ఉండాలి, చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ధనురాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రాహుగ్రహం బాగున్నారు. ఎప్పుడైతే 2 గ్రహాల యొక్క అనుకూలత బాగుందో, ఈ 2 పెద్ద గ్రహాలే అవడము, 2 స్థానాలు కూడా చాలా మంచిగా ఉండడము, బంధుమిత్రుల యొక్క ఆనుకూల్యత చాలా బాగుంటుంది. ధనము బాగా సంపాదించగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇలా ఎన్ని రకాలుగా మీకు అనుకూలతలు రావాలో అన్ని రకాలుగాను అనుకూలతలు వస్తాయి. అయితే స్థిర చరాస్తుల వృద్ధి గురించి మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ జీవితంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, కోర్టు విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విధాలుగాను మీకు భగవంతుడు సాక్షాత్తు ఆయనే మీకు ఆశీస్సులు ఇస్తున్నారా అన్నంత గొప్పగా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది, చక్కటి వరాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత శుభకరమైన ప్రశాంతమైన జీవితం మీకు సొంతం. మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని కుజ సంచారం బాగుంది, రాశిలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగుంది, చతుర్థంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత వీరికి అనేక విధాలుగా మంచి రోజులు ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. గృహంలో కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, చక్కటి లలిత కళలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి, ఇది మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంది. అయినప్పటికీ కోర్టు విషయాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఉన్నప్పుడు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవలసిందే. తదుపరి మాతృవర్గ రీత్యా బాగుంది, అనుకూలమైనటువంటి మాట సహాయం లభిస్తుంది, ధన సహాయం లభిస్తుంది, చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు. ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నా కూడా మాతృవర్గపు వారికి అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు చాలా మనసుకి ఆనందం కలిగించే విధంగా ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీరు కోరుకున్న జీవితం మీకు అతి సునాయాసంగా రాబోతోంది. ఇంకొక 20 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క సప్తమ స్థాన సంచారం రాబోతోంది. అందుకు తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. శుభకార్యాల పరంపరలో మీరు ఉంటారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శివానుగ్రహం కొరకు ప్రయత్నం చేయండి, శివారాధన చేయండి, అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో వీరికి అనేక రకాలుగా అద్భుతమైన కాలం అనే చెప్పాలి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా, ఇంకొక పక్క గురువుగారి యొక్క బలము చేకూరుతూ ఉండగా, ఈ దుష్ట ఫలితాలు ఏవైతే ఉంటాయో శని గారి వల్ల అవన్నీ తగ్గిపోయేటటువంటి పరిస్థితి. గురుబలం ఉపయుక్తం అవడం అంటే ఇదే. అనుకోని విధంగా దైవ ఆశీస్సులు దొరుకుతున్నాయి. పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చాలా బాగుంది. ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి దైవ ధ్యానం కానీ ఉపాసన బలం కానీ మిమ్మల్ని చాలా మంచి ఫలితాల వైపుగా తీసుకొని వెళ్తున్నాయి అని చెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కేతువుల యొక్క సంచారము ఈ కలిసి ఉన్న కారణం చేత కోర్టు విషయాలలో కానీ కుటుంబ విషయాలలో కానీ అంతగా మీరు కోరుకున్న ఫలితాలు ఉండబోవు. కాబట్టి అతి జాగ్రత్తలతో మసలుకుంటూ ఉండాల్సిందే, కుటుంబ జీవితంలో అయినా అలాగే సంతానంతో అయినా. సంతానం చాలా బాగున్నారు, మీకు చాలా సంతృప్తినిచ్చేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ అన్నదమ్ములు కూడా ఒక కుటుంబంలోని వారే కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంత బాగా కనిపించబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ లో కూడా అలాగే ఉంది. ఉద్యోగ జీవితము అలాగే ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, చాలా బాగుంటుంది ఉద్యోగ జీవితం. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నామస్మరణ చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా మరింత మనశ్శాంతి చేకూరుతుంది. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారము, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుని సంచారము వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. కానీ వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజానికి చెప్పాలంటే లాభాల బాటలో ఉన్నారు, కుటుంబ జీవితం బాగుంది, సంతోషంగా ఉన్నారు, సంతాన పరంగా బాగున్నారు. అలాగే రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి, ధనం వచ్చేటటువంటి పరిస్థితి బాగుంది అని చెప్పాలి. కానీ మిగతా విషయాల పట్ల, ఆరోగ్య విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, కోర్టు వీటికి సంబంధించినటువంటి విషయాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ శని సంచారము ఒక పక్కన బాధ పెడుతూ ఉండగా, ఇంకో పక్కన శని గారికి రాశిలోనే ఉంటూ ఏలినాటి శని జరగడం, ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితే. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అని మనం ధైర్యంగా ఉండడానికి లేదు. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి, గురుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మనశ్శాంతితో ఉంటారు, సంయమనం పాటించండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.